కోరికలు మానుకుంటేనే భగవంతుడు అర్థమవుతాడు. ఈ వ్యామోహాలు మనం వదులుకోలేము కాబట్టి ఎలాగైనా మనని కాపాడాలని దేవుణ్ణి ప్రార్థించాలి. దానికి ఉపాయం చెబుతున్నాడు. భవకేళీమది రామదంబున మహాపాపత్ముడై వీడు నన్ను విలోకింపడటంచు నేను నరకార్నో రాశి పాలైన పట్టవు బాలుండొకవేళ ఆట సవితోడన్ నూతగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వరా. మనం అనేక రకాల వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, సంసార తాపత్రయాల్లో పడిపోయి ఈ మనస్సులో భగవన్నామస్మరణ చేయడం కూడా మర్చిపోతాం. అసలు కొంతమంది ఇళ్ళకైతే పాపం ఇంటి తాపత్రయంలో దీపం పెట్టే అవకాశం కూడా ఉండదు, అంత హడావుడిగా ఉంటుంది. అయినా మన సంస్కృతి, మన సంప్రదాయం ఎంత అవకాశం ఇస్తుంది అంటే, ఏదో స్నానం చేసిన తర్వాత అంత లలితా సహస్రం చదవకపోయినా పర్వాలేదు, విష్ణు సహస్రం చదవకపోయినా పర్వాలేదు, ఒక్క దీపం ఆ దేవుడి దగ్గర పెట్టి ఒక్క దండం పెట్టి మిగిలిన పనులు మీరు చూసుకోండమ్మా, మీకు ఏమైనా జరిగితే నాది పూచి. నిర్మలమైన భక్తి మనస్సును ఎప్పుడు కాపాడుతుంది. కంగారు పడద్దు, బాధపడద్దు. ఇవాళ పెట్టలేకపోయావు ఏదో అవుతుంది అనుకోదు. దేవుడు రాక్షసుడు కాదమ్మా, దేవుడు దయామయుడు. ఎంత దయామయుడో చెబుతున్నాడు ఇక్కడ దుర్జడి ప్రార్థనలు. భవకేళీ మదిరామదంబున ఈ సంసార తాపత్రయాల్లో పడిపోయి మహాపాపాత్ముడై రకరకాల పాపాలన్నీ చేస్తూ వీడు నన్ను విలోకింపడు. ఒక్కసారి కూడా పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నమశివాయ నమో నారాయణాయ అనడం లేదు అని నా మీద కోప్పడతావేమో. నేను నరకార్నో రాశి పాలైన పట్టవు, అలాగే నేను నరకంలో పడిపోతుంటే కష్టాల పాలవుతుంటే చూస్తావేమిటయ్యా అని ఎంత గట్టిగా అడుగుతున్నాడు అంటే, మరి అదేమిటయ్యా నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకోవాలా అన్నట్టు శివుడు. అంతే కదా, నువ్వు నన్ను స్మరించట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అయినా నేను నిన్ను పట్టించుకోవాలంటే తప్పదయ్యా నువ్వు పట్టించుకోవాలంటాడు. కవి అలాగే ఉంటుంది. తర్కం ఏమిటా తర్కం? బాలుండొకవేళ ఆట సవితోడన్ నూతగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప తర్కమో చూడండి. దేవుడు కూడా తప్పించుకోలేడు. నేను నిన్ను పట్టించుకోలేదని నువ్వు నన్ను పట్టించుకోవడం మానేస్తే అలాగా. కొడుకు చిన్నపిల్లాడు ఉంటాడు, వాడు తండ్రిని పట్టించుకోడు, కానీ తండ్రి కొడుకుని పట్టించుకుంటాడా లేదా అని లెక్క. ఇక కాదనగలడు ఆయన. చిన్నపిల్లాడు ఉంటాడు, 3 ఏళ్ల కూరాడు, వాడికి అప్పుడే ఏదో కాలు సాగింది, కాస్త బయటికి తిరుగుతున్నాడు, వాడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు, మాటికి అక్కడక్కడ తిరుగుతూ, ఎక్కడో బోరింగ్ కోసం తవ్వి వదిలేస్తారు, వెళ్ళిపోతాడండి. వాడు జరుగుతున్నవి అవే కదా. బోరింగ్ బావులో బాలుడు పడ్డాడు, టీవీలో వాళ్ళ పెద్ద పని, ఇంకా 24 గంటల ప్రసారం ఇక్కడ. అక్కడి నుంచి బోరింగ్ బావులు కష్టాలు గురించి ఇంకో 24 గంటలు చెప్పడం, మళ్ళీ మనాడు ఇంకోటి పడుతూ ఉంటాడు. ఇది ఎందుకు జరిగింది? తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడమే కదా. అంత చిన్నపిల్లాడు ఉన్నప్పుడు వాడు నడుచుకుంటూ బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు వాడు ఎక్కడికి వెడుతున్నాడో చూసుకోవాలి కదా. దాన్ని మన పనుల్లో మనం ఉంటే వాడు ఎలా ఉంటాడండి? అది మన లోపమే కదా. ఇంకెక్కడేదో బోరింగ్ తవ్విన వాడు సరిగ్గా తవ్వలేదు, దాని మీద ఏమో కప్పు పెట్టలేదు, ఏదో ఉంటుందమ్మా, అవన్నీ 100 ఉంటాయి. మన పిల్లాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? మన అశ్రద్ధ వల్ల వాడు వెళ్ళాడు, అంతే కదా. అలాగ వాడు ఒకవేళ నూతిలో పడిపోతే అమ్మా నాన్న అని అరిస్తే తల్లి తండ్రి వెళ్ళి వాడిని కాపాడతారా లేదా? కాపాడకుండాను నేను ఆ నూతి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా, వెళ్ళినందుకు చావు అంటాడా? అలా అంటే తండ్రి అవుతాడు వాడు. చిన్నపిల్లాడు తెలియక బయటకు ఆడుకుంటూ వెళ్ళి ఏదో ప్రమాదానికి లోనై, అగ్ని ప్రమాదానికి లోనైనా లేదా నూతిలో పడినా జారిపడినా అమ్మ అనో నాన్న అనో అరిస్తే మనం వెంటనే పెడుతున్నామా లేదా? అంతేగాని వాడు పట్టించుకున్నాడా లేదా, నేను చెప్పిన మాట విన్నాడా లేదా అని వదిలేసావా? అలా వదిలేయం కదా. చీకట్లో వాడిని బాధల్లో కాపాడుతాం కదా. అందుకే దుర్జుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను పట్టించుకోకపోయినా నువ్వు నన్ను పట్టించుకోవాలి. ఎందుకంటే నువ్వు తండ్రివి, నేను కొడుకుని. కొడుకు తండ్రిని పట్టించుకోడు చిన్నతనం కారణంగా. తండ్రి కొడుకును పట్టించుకోకుండా ఉంటాడా? ఇదండి లాజిక్ అంటే, తర్కం అంటే, కవిత్వం ఇంత గొప్పది. దేవుని చేత కరిగించి ముందు పెడుతుంది. భవకేళీమది రామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను విలోకింపడటంచు నేను నరకార్నో రాశి పాలైన పట్టవు బాలుండొకవేళ ఆట సవితోడన్ నూతగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు మనలో కొంతమందికి దైవ పూజలో ఉండేటువంటి అనుమానాన్ని దూరం చేస్తున్నాడు ధూర్జటి. అందరికీ ఈవేళ పట్టుకున్నది ఏమిటి అంటే, బ్రాహ్మణులకు ఏవో వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, పురాణాలు తెలుసు, మాకేమీ తెలియవు, మాకేమీ నేర్పలా, మమ్మల్ని ఏమీ చదవనివ్వరు, అందుకని మాకు ఎప్పటికీ దేవుడు కనపడ్డా ఇంతేనా? వాళ్ళేమో పెద్ద పెద్ద వేదాలు అవి చదువుతా. పెద్ద పెద్ద వేదాలు చదివే వాళ్ళందరినీ చూడండి అమ్మా, అందులో సగం మందికి ముక్కు నుంచి దారాలు కారుతూ ఉంటాయి, ముక్కుపోవడం పట్టేశారు బాగా. ఎందుకు వేదాలు చదివి ఏం ఉపయోగం? నువ్వు మొక్కుపోవడం మానలేవు, ఇక్కడ కబులు చెబుతున్నావు. మొక్కుపోవడం సిగరెట్ కంటే ప్రమాదకరమైన వ్యసనం.
సిగరెట్ కాల్చేవాడితో ఒక సౌకర్యం ఏమిటంటే వాడికి సగం పొగ బయటి వాడికి పోతుంది, ముక్కుపొడం పీల్చేవాడు మొత్తం పైకే పడుతుంది, వీడే పోతాడు. అంటే దుర్వ్యసనాల లెక్కలో చెప్పాలంటే సిగరెట్ ఎంతో, చుట్టకాల్చడం ఎంతో, ముక్కుపొడం పీల్చడం కూడా అంతే. వేద పండితులకు ఉన్నంత మాత్రాన అది గొప్పది అయిపోతుంది. అంచేది ఆ వేదాలు మేము చదవలేదు అని బాధపడక్కర్లేదని భగవంతుడు ప్రత్యక్షం కావడానికి వేదాలు చదవాల్సిన అవసరం ఏం లేదు. చదివేవాడు చదువుతారమ్మా, ఎవరూ చదవకపోతే వాడే నిలబడతాయి. ఇప్పటికీ బ్రాహ్మణులు పొద్దున్న పూజ చేసిన, సంకల్పం చేసుకున్న కౌశిక గోత్ర శ్రీకృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర అని చెప్పుకుంటామమ్మ. మాది కృష్ణ యజుర్వేద శాఖం, మేము చెప్పుకోవాలి, దాన్ని చదవాలి, అది మా బాధ్యత. ఎందుకు పెట్టారు? ఎవరో ఒకరికి ఆ బాధ్యత అప్పగించింది, ఆ విద్య ప్రచారం కాదు కదా, అందుకోసం పెట్టారు. అందులో కూడా బ్రాహ్మణులు ఏం చేశారు? కృష్ణ యజుర్వేద శాఖ వేరు, శుక్ల యజుర్వేద శాఖ వేరు, సామవేద శాఖాధ్యాయి, ఋగ్వేద శాఖాధ్యాయి, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క శాఖ ఒక్కో బ్రాహ్మణ కుటుంబానికి అప్పగించాడు. అలా అప్పగించకపోతే అది ప్రచారం కాదు, వాళ్ళు నేర్చుకోరు. అందుకోసం ఒక వర్గానికి అప్పగించారు తప్పితే మిగిలిన వాళ్ళు చదవద్దని కాదు. అక్కడ వాళ్ళలో కూడా వాళ్ళ శాఖ కాకుండా వేరేది కూడా చదవచ్చు, అభ్యంతరం ఎలా చదవగలిగితే. అలాగే ఇతరులు కూడా వేదాలు చదవచ్చు, అందులో ఏమి బ్రాహ్మణులు మాత్రమే చదవాలని ఎక్కడా లేదు. ఇటువంటివి పెట్టి దయచేసి మతాన్ని పాడు చేయకండి. ఏ వర్ణం వారైనా వేదం చదవచ్చు, అభ్యంతరమే లేదు. మహర్షి దయానంద సరస్వతి ఇదే విషయం మీద పోరాటం చేశాడు బతుకున్నంతకాలం. వేదాలు ఇతర వర్ణాల వారు చదవద్దు అని ఎక్కడుందో చూపించమని అడిగాడు ఆయన. ఒక్కడు చూపించిన వాడు లేడు. ఆయనతో కొంతమంది పండితులు ఆ రోజుల్లో దెబ్బలాడితే ఆయన కాశీలో సభ పెట్టాడండి. సభ పెట్టాడు, రండి మీరు అన్నాడు. 300 మంది వచ్చారండి ఆయనతో వాదించడానికి. 300 మందిని ఓడించాడు వేదం చెప్పడం ద్వారా, వేదంలో ఉదాహరణ చూపించడం ద్వారా. ఆ రోజు నిజంగా పందెం ఏమిటో తెలుసో ఆశ్చర్యపోతాం మనం. ఓడిపోయిన వాళ్ళు గంగానదిలో మునిగి ప్రాణం వదిలేయాలి, అది పందెం. నేను ప్రమాణం చూపిస్తాను, అన్ని వర్ణాల వారు వేదం చదవచ్చు ఉంది, నేను చూపిస్తే మేము ప్రాణం వదిలేస్తాం. వాళ్ళ పట్టుదల వాళ్ళది. చదవడానికి వీల్లేదు, యజ్ఞోపవీతం ఉండాలి, ఉపనయనం కావాలి, ఉపనయనం కొందరికి అందరికీ లేదు, రకరకాలు చెప్పారు. రండి మీరు ఎక్కడుందో చూపించండి అన్నాడు. కాశీలో సభ పెడితే 300 మంది ఓడిపోయారండి ఆయనతో వారించలేక. వెంటనే వాళ్ళు అన్నారు, ఓడిపోయి మేము గంగానదిలో మునుగుతాం, ప్రాణం వదిలేస్తాం. వాళ్ళ త్యాగం చూడండి, వదిలేస్తాం. అంటే ఆయన ఎంత దయామయుడు అంటే, మీ ప్రాణాల కోసం నేను ఈ సభ పెట్టలేదయ్యా, మీరు ధర్మాన్ని అంగీకరించారు, నాకు అంతే చాలు, మీకు నమస్కారం అని చెప్పాడు. అది ఆయన దయామయ దృష్టి. ధర్మం ఏమిటో మనం జనానికి చెప్పాలి. అందుకోసం కానీ మీరందరూ గంగానదిలో మునిగితే నాకేమిటి వస్తుంది ఇక్కడ? ఈ ధర్మాన్ని మీరు ప్రచారం చేయండి. అప్పటి నుంచి వాడు ఆర్య సమాజంలో చేరి దయానంద సరస్వతి చెప్పినటువంటి ధర్మాన్నే ప్రచారం చేశారు. మీరు ఆశ్చర్యపోతారు కానమ్మా, నిన్న మనం ప్రస్తావన తెచ్చుకున్న మత మార్పిడి. ఈ మత మార్పిడి ఈ 4 జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నంతగా తెలంగాణలో లేదండి. నేను అక్కడ ఉండి చెబుతున్నా చాలా ఏళ్ళుగా. తెలంగాణలో లేదండి. కారణం 2 సంస్థలు. ఒకటి ఆర్య సమాజం, రెండోది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS. ఈ రెండింటి కారణంగా అక్కడ మత మార్పిడి లేదు. ఇక్కడ కూడా వాటిని ప్రబలంగా వ్యాప్తి చేయాలి మనం, అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి, అనుమానం ఏంటి. కార్యాచరణ చేసేవాడు ఉండాలి. ఎంతసేపు మాకు మళ్ళీ మాట్లాడేవాడు, మేము మాట్లాడతాం, వారికి ప్రేరణ కలిగిస్తాం, కానీ అవసరమైతే రంగంలో ఒక నిక్కర వేసుకుని దూకేవాడు ఉండాలమ్మా, లేకపోతే ఎలా నిలబడుతుంది వ్యవస్థ. తెలంగాణలో ఆర్య సమాజం, మా వందే మాత్రం రామచంద్రరావు గారు స్వాతంత్ర సమర యోధుడు, ఆయన ఆర్య సమాజ ప్రవక్త, ఆయన ప్రచారం చేశాడు మొత్తం అంతా. ఇప్పటికే ఆర్య సమాజం ప్రభావం చాలా ఉంది, RSS ప్రభావం చాలా ఉంది అక్కడ. అందుకే అక్కడ ఈ గోలంతా అక్కడ లేదండి, అసలు రానివ్వరండి వాళ్ళు. మనకు ఆ ప్రభావాలు తక్కువ. ఇక్కడ మనకి ఇంగ్లీష్ వాడి ప్రభావం ఎక్కువ, మన కర్మగాలి. ఎందుకంటే వాడు మొట్టమొదటి బందర్ రైవులో అడుగుపెట్టాడు, మన బొంద చేయడానికి వాడు బందర్లో అడుగుపెట్టాడు. ఇక అక్కడి నుంచి ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ. వాళ్ళదేదో భాష కలుషితం అని మనకు తెలియక మాట్లాడతాం. మన భాష ముందే ఇంగ్లీష్తో కలుషితం అయింది. ఇక్కడ ఏమైనా ఇంగ్లీష్ లేకుండా మాట్లాడుతున్నాం మనమే వాళ్ళు అనడానికి మనమే వాళ్ళం. ఇంకా హిందూ మతం పట్ల ధర్మనిష్ట ఏదైనా ఉంటే, నేను ఆంధ్రుణ్ణై పుట్టినందుకు గర్విస్తూ ఉన్నా, గోదావరి జిల్లాల వాడైనా సత్యం చెప్పాలి కాబట్టి చెబుతున్నా. హిందూ ధర్మ నిష్ట, దాన్ని కాపాడుకోవడం అనేది తెలంగాణలో కనిపించినంతగా నాకు ఇక్కడ కనపడడం లేదు. అది వాస్తవం, అది మనం ప్రయత్నం చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. అక్కడ ఆర్య సమాజం ప్రభావం అది. దాని ప్రభావంతో అందరూ చదివారు వేదాలు, శాస్త్రాలు, అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి నిలబెట్టుకున్నారు. ఆ తత్వమే మనము నేర్చుకోవాలి. పైగా వేదం చదివినంత మాత్రాన మోక్షం వస్తుందని ఎవరూ చెప్పాలి, వేద పండితులు కూడా చెప్పరు ఆ విషయాన్ని. అదే కాళహస్తి శతకంలో ధూర్జుడు చెబుతున్నాడు. శ్రీకాళహస్తి అన్న మాట మీరు గమనించండి. శ్రీ అన్నదానికి సాలెపురుగు అని అర్థం ఉంది,
కాళ అంటే పాము అని అర్థం ఉంది, హస్తి అంటే ఏనుగు అని అర్థం ఉంది, ఆ పైన కన్నప్ప ఉండనేమన్నాడు. వీళ్ళందరికీ మోక్షం ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రమును సూచి తానే విద్యాభ్యసనంబునర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానమును చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. లూత అంటే సాలెపురుగు, శ్రీ లూత తంతువాయము ఊర్ణనాభము ఇవన్నీ సాలెపురుగుకి పేర్లు. తెలుగులో చలది అని కూడా అంటారు దాన్ని. చలది అన్న సాలెపురుగు, ఊర్ణనాభము, తంతువాయము, శ్రీ ఇవన్నీ సాలెపురుగుకి పేరు. లూత అనేది కూడా ఉంది. ఏ వేదంబు పఠించే లూత. కాళహస్తి అడవిలో, ఆ శివలింగం అడవిలో ఉన్నప్పుడు ఒక సాలెపురుగు దాని మీద గూడు కట్టింది. ఎందుకు దానికి శివుడని కూడా తెలియదు, మామూలుగా గూడు కట్టింది. దాన్ని కట్టడం అలవాటు కదా. శివుడు అనుకున్నట్ట ఇక్కడ నాకు నీడ లేదు, ఇది గూడు కట్టింది అనుకున్నట్ట. భగవంతుడు అంత దయామయుడు. ఆలోచించండి అమ్మా, సాలెపురుగుని అలా కరుణించిన వాడు మన్ని కరుణించడా? మనం దేవుడికి భయపడుతున్నామంటే మనకు అసలు భక్తి గురించి తెలుసా? ఇలా చేసామండి, అలా చేసామండి, అమ్మవారికి కోపం వస్తుంది. కోపం వస్తే అమ్మవారు ఎలా అవుతుందమ్మా? అర్థం లేని మాట. కోపం వస్తే అమ్మవారు అవుతుందా? ఒకవేళ ఏదైనా తెలియకే చేశాం, అదే పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మ నాకు తెలుసున్నది ఏదో చేశాను, నన్ను క్షమించు తల్లి అంటే సరిపోలా? కన్న తల్లి ఎంతో అమ్మవారు అంతేనండి. కూతురు భయంకరమైన నేరం చేసినా లోకం అంతా క్షమించచ్చమ్మా, క్షమించకపోవచ్చు, కన్న తల్లి క్షమిస్తుంది. నా కడుపును పుట్టావు, నా పాపమే, ఏం చేస్తాము, ఇంట్లో కూర్చో అమ్మ అంటుందమ్మా. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. భయంకరమైన నేరం, ఊరంతా వెలేసేటువంటి నేరం చేసిన కన్న తల్లి వెలేదమ్మా. తండ్రి అయినా వెలేస్తాడు. నా పరువు పోయింది, నా పరువు పోయింది అంటాడు. ఏదో పోయింది దాని ఇంట్లో ఏడవనేయండి అంటుంది తల్లి. ఎందుకంటే కడుపు తీపి కష్టపడి కన్నాం కదా, దాని ఇంట్లో ఏడవనండి, మీకేం బయటికి వెళ్ళిందా అంటుందండి. భగవంతుడు కన్న తల్లి లాంటి వాడమ్మా, తండ్రి కంటే కూడా గొప్పవాడు, తల్లి లాంటివాడు. మనకు క్షమిస్తాడు. ఎంత పాపం చేసినా గుళ్ళో చెప్పడానికి, భగవంతుడికి చెప్పడానికి మొహమాట పడద్దు. ఎవ్వడికి చెప్పద్దు, దేవుడికి చెప్పండి, వెంటనే ఆ పాపం పోయినట్టే లెక్క. మన మతంలో పాపక్షమాపణ స్తోత్రాలు, పత్రాలు, పరిహారాలు ఉండవమ్మా. మీరు నిశ్చింతగా గుళ్ళోకి వెళ్ళి మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, స్వామి నేను ఈ పాపం చేశానని మనస్సులో చెప్పి నన్ను క్షమించు, ఇంకెప్పుడూ చేయను అంటే ఆ క్షణం ఆ పాపం వదిలిపోయినట్టే. భగవంతుడు క్షమించకపోతే నేను మహానరకానికి పోతా, అనుమానమేం లేదు. భగవంతుడు అంత దయామయుడు. దయచేసి నమ్మండి. ఇది శాస్త్రం చెప్పిన మాట, వేదం చెప్పిన మాట. మనం చిత్తశుద్ధిగా భగవంతుడి ముందు చెప్పాలి. రహస్యంగా ఏం చెప్పక్కర, అక్కడికి వెళ్ళి మనస్సులో అనుకుంటే చాలు, ఈ పాపం చేశాను క్షమించు. కానీ ఇంకా చేయకుండా ఉండాలి. మళ్ళీ రేపు చేస్తే రేపు కూడా క్షమించి, ఇలాంటివి ఉండవు ఇక్కడ. రేపు చేసేటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఏడుపు? వదిలేయాలి కదా ఆ విషయాన్ని. చేశామండి, చాపల్యం వల్ల చేశాం, వయస్సు వల్ల చేశాం, అజ్ఞానం వల్ల చేశాం, అవివేకం వల్ల చేశాం. పాపం చేయనివాడు లోకంలో ఉన్నాడా? దేవతలు చేశారండి పాపాలు, మనమేమిటి? ఎందుకు పాపానికి అంత భయపడాలి? అమృతస్య పుత్రాక అంటోంది వేదం. మీరు అమృతపుత్రులు అంది. నే పాపినే అని ఏడవడం మన మతంలో లేదండి. మనకు ఆ కర్మ లేదండి. మనం ఏడవలసిన అవసరం లేదండి. మనం అమృతపుత్రులు, మనమంతా పుణ్యాత్ములు. హిందువు అంటే పుణ్యాత్ముడే లెక్క. వాడు గుళ్ళోకి వెళ్ళి భగవంతుడికి చెబుతాడు, పక్కింటి వాడికి చెప్పాల్సిన అవసరం, పత్రికల వాడికి చెప్పాల్సిన అవసరం హిందువుకు లేదు. భగవంతుడు అలా వింటాడు మన వారు. అది దూర్జ